హాయ్ గాయ్స్, ఈరోజు వీడియోలో మనం బెర్లిన్ సిండ్రోమ్ అనే మూవీ గురించి చూద్దాం. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ స్టోరీ స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపించి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఆ చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే క్లేర్ ఆస్ట్రేలియా నుండి బెర్లిన్కి వచ్చి ఒక అపార్ట్మెంట్లో రూమ్ తీసుకుంటుంది. క్లేర్ ఒక టూరిస్ట్. ఫ్రెష్ ఎయిర్ కోసమని క్లేర్ రూఫ్ టాప్ మీదకి వెళ్ళగా అక్కడ కొంతమంది స్నేహితులు పార్టీ చేసుకుంటుండడం తనకి కనిపిస్తుంది. వాళ్ళు క్లేర్ని కూడా ఇన్వైట్ చేయడంతో తను వెళ్ళి పార్టీలో జాయిన్ అవుతుంది. క్లేర్ ఒక ఫోటోగ్రాఫర్. తను ఎక్కువగా బిల్డింగ్స్ని ఫోటో తీస్తుంటుంది. ఇక తెల్లవారిన తర్వాత క్లేర్ ఒక లైబ్రరీకి వెళ్ళి ఒక బుక్ని చదువుతుంది. అందులో సమ్ న్యూడ్ పిక్చర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ సీన్లో క్లేర్కి యాండీతో పరిచయం ఏర్పడుతుంది. యాండీ ఒక స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేస్తుంటాడు. వాళ్ళిద్దరూ కొంతసేపు అలా సరదాగా మాట్లాడుకున్న తర్వాత యాండీ క్లేర్ని అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పుడు యాండీ తన హెయిర్ని సమ్ ఫిజికల్ ఇంటెన్షన్తో టచ్ చేస్తాడు. యాండీ బిహేవియర్ని చూసి క్లేర్ కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యి అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం క్లేర్ మళ్ళీ లైబ్రరీకి వెళ్ళగా అక్కడ యాండీ ఇంతకుముందు క్లేర్ చదివిన బుక్ని చదువుతుంటాడు. క్లేర్ అక్కడ నుండి కొంచెం ముందుకు వచ్చి యాండీ చేతిని సమ్ రొమాంటిక్ ఫీలింగ్తో టచ్ చేస్తుంది. ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి యాండీ ప్లేస్కి వెళ్తారు. అక్కడంతా పాడుబడిన అపార్ట్మెంట్స్ మాత్రమే ఉంటాయి తప్ప చుట్టుపక్కల మనుషులెవరు కూడా ఉండరు. కొంచెం సేపటి తర్వాత యాండీ క్లేర్ ఫిజికల్గా మీట్ అవుతారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం యాండీ స్కూల్కి వెళ్తాడు. కొంచెం సేపటి తర్వాత క్లేర్ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళాలని డోర్ ఓపెన్ చేయగా డోర్ అసలు ఓపెన్ అవ్వదు. యాండీ డోర్ని లాక్ చేసి స్కూల్కి వెళ్ళిపోయాడని క్లేర్కి అర్థమయ్యి తను ఆ రోజంతా అలా ఒంటరిగా రూమ్లోనే ఉండిపోతుంది. స్కూల్ ముగిసిన తర్వాత యాండీ ఇంటికి వస్తాడు. అప్పుడు క్లేర్ యాండీని "నువ్వు నా కోసం ఎక్స్ట్రా కీని ఉంచి వెళ్ళలేదా" అని అడుగుతుంది. "సారీ, పొరపాటున నేను నీకు కీ ఇవ్వడం మర్చిపోయానని" యాండీ అంటాడు. కట్ చేస్తే వాళ్ళిద్దరూ షవర్లో రొమాన్స్ చేసుకుంటారు. మరుసటి రోజు ఉదయం యాండీ ఒక కీని టేబుల్ మీద పెట్టి స్కూల్కి వెళ్తాడు. వాళ్ళు లైబ్రరీలో చదివిన బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ ప్రజెంట్ ఇంట్లో ఉండడాన్ని క్లేర్ గమనిస్తుంది. తను ఆ బుక్ని ఓపెన్ చేసి చూడగా అందులో తన ఫోటో ఒకటి ఉంటుంది. ఆ ఫోటోలో క్లేర్ బాడీ మీద టాటూ కూడా ఉంటుంది. యాక్చువల్గా నా బాడీ మీద అసలు ఎలాంటి టాటూస్ లేవు కదా, మరి ఈ బుక్లో ఏంటి నా బాడీ మీద టాటూ ఉందని క్లేర్ తనలో తను అనుకుంటుంది. వెంటనే క్లేర్ మిర్రర్లో చూసి చెక్ చేయగా తన వెనకాల మైన్ అనే వర్డ్ టాటూ వేసి ఉంటుంది. క్లేర్కి అసలు ఏమీ అర్థం కాక వెంటనే అక్కడి నుంచి బయటపడాలని టేబుల్ మీద ఉన్న కీతో తన డోర్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ కీ డోర్ లాక్కి సెట్ అవ్వకపోవడంతో డోర్ ఓపెన్ అవ్వదు. అందుకని తను విండోస్ని బ్రేక్ చేసి ఇక్కడి నుండి బయటపడాలని అనుకుంటుంది. కాకపోతే రెయిన్ఫోర్స్డ్ విండోస్ అవ్వడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉండి అసలు బ్రేక్ అవ్వవు. క్లేర్ చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ తన మొబైల్ని చెక్ చేస్తుంది. తీరా చూస్తే తన మొబైల్లో అసలు సిమ్ కూడా ఉండదు. కట్ చేస్తే కొంచెం సేపటి తర్వాత యాండీ స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు. యాండీ డోర్ని ఓపెన్ చేసి లోపలికి వస్తున్న టైంలో క్లేర్ అక్కడి నుండి బయటకు వెళ్ళాలని ట్రై చేస్తుంది. కానీ యాండీ క్లేర్ని బయటకు వెళ్ళనివ్వకుండా వెంటనే డోర్ని లాక్ చేస్తాడు. "అసలు నా సిమ్ ఎక్కడ ఉంది? నువ్వు నన్ను ఎందుకు బయటకు వెళ్ళనివ్వడం లేదని" అంటూ క్లేర్ యాండీతో గొడవ పడుతుంది. తను ఎంత గట్టిగా అరిచినా సరే చుట్టుపక్కల ఎవరూ లేనందువల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కట్ చేస్తే యాండీ క్లేర్ని ఒక మంచానికి కట్టేసి ఎరిక్ దగ్గరికి వెళ్తాడు. ఎరిక్ యాండీ యొక్క ఫాదర్. "నేను ఒక అమ్మాయిని మీట్ అయ్యానని" యాండీ ఎరిక్తో చెప్పగా మరి నాటలీ ఏమైందని ఎరిక్ అడుగుతాడు. అప్పుడు యాండీ తను కెనడాకి వెళ్ళిపోయిందని అంటాడు. నెక్స్ట్ సీన్లో యాండీ క్లేర్ దగ్గరికి తిరిగి వచ్చి తనని తాళం నుంచి విడిపిస్తాడు. "నేను మన గురించి మా ఫాదర్తో చెప్పాను అండ్ నువ్వు బాగానే ఉన్నావని నీ సిమ్ ద్వారా నేను మీ అమ్మకి మెసేజ్ చేశానని" యాండీ అంటాడు. అండ్ యాండీ క్లేర్ కోసమని ఒక పజిల్ని తీసుకుని వచ్చి క్లేర్కి దాన్ని ప్రజెంట్ చేస్తాడు. తర్వాత క్లేర్ స్నానం చేయడానికి వెళ్ళగా అక్కడ తనకి వేరే అమ్మాయి హెయిర్ కనిపిస్తుంది. అప్పుడే క్లేర్కి అర్థమవుతుంది యాండీ ఇలా నన్నే కాదు ఇంతకుముందు వేరే అమ్మాయిలను కూడా ఇలా రూమ్లో బంధించాడని. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం యాండీ తనని తాళ్లతో మళ్ళీ కట్టయిపోతుంటాడు. అప్పుడు క్లేర్ అతనితో "నువ్వు నన్ను ఇలా తాళ్లతో కట్టయిపోయినా కూడా లాక్ చేసి ఉన్న రూమ్లో నుంచి నేను ఎలా తప్పించుకుంటానని" అంటుంది. క్లేర్ అలా అనడంతో యాండీ తనని తాళ్లతో కట్టేయకుండా డోర్ని లాక్ చేసి ఆ కీని బయట ఒక బాక్స్లో ఉంచి స్కూల్కి వెళ్ళిపోతాడు. తర్వాత యాండీ స్కూల్ నుంచి ఇంటికి తిరిగి రాగా క్లేర్ యాండీ ప్రజెంట్ చేసిన పజిల్ని సాల్వ్ చేస్తుంటుంది. యాండీ కూడా పజిల్ని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుండగా క్లేర్ సరైన సమయాన్ని చూసి తన దగ్గరున్న టూల్తో యాండీ చేతి మీద బలంగా దాడి చేస్తుంది. ఇక తను వెంటనే కీని తీసుకుని డోర్ని ఓపెన్ చేసి బయటకు వెళ్తుంది. కానీ తను మెయిన్ డోర్ని ఓపెన్ చేయబోతుండగా అక్కడికి యాండీ వెంటనే వచ్చి మెయిన్ డోర్ని బలంగా మూసేస్తాడు. అలా బలంగా మూసేయడం వల్ల క్లేర్ చేతి వేళ్లు విరిగిపోతాయి. యాండీ చేతి మీద క్లేర్ దాడి చేయడం వల్ల యాండీ చేతికి 12 కుట్లు పడతాయి. నెక్స్ట్ సీన్లో యాండీ స్కూల్కి వెళ్తాడు. స్టూడెంట్స్ అందరూ అక్కడ ఎక్సర్సైజ్ చేస్తుండగా ఫ్రాంకా అనే ఒక స్టూడెంట్ని యాండీ సమ్ లస్ట్ఫుల్ ఫీలింగ్స్తో అలానే చూస్తుంటాడు. తను అలా చూస్తుండడాన్ని ఫ్రాంకా గమనించడంతో యాండీ తన చూపుని పక్కకు మళ్లించుకుంటాడు. ఇంట్లో ఇంకో రూమ్ని యాండీ లాక్ చేసి ఉండడాన్ని క్లేర్ గమనిస్తుంది. అసలు ఆ రూమ్లో ఏముందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో క్లేర్ ఒక పేపర్ క్లిప్ని యూజ్ చేసి లాక్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ పొరపాటున ఆ పేపర్ క్లిప్ లాక్లో విరిగిపోతుంది. కట్ చేస్తే యాండీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చి క్లేర్కి స్నానం చేయిస్తుంటాడు. యాండీని ఫాలో అవుతూ వచ్చిన ఫ్రాంకా సరిగ్గా ఆ సమయంలోనే డోర్ని కొడుతుంది.
అప్పుడు యాండీ, బయట ఎవరున్నారో నాకు తెలీదు, కానీ నువ్వేమైనా మాట్లాడావంటే మాత్రం నేను బయట ఉన్నాళ్ళని చంపేస్తానని క్లేర్ని బెదిరిస్తాడు. ఇక యాండీ వచ్చి డోర్ని ఓపెన్ చేసి చూడగా అక్కడ ఫ్రాంకా ఉంటుంది. ఫ్రాంకా యాండీతో, నువ్వు నా వైపు చూడడం నేను గమనించానని అంటుంది. అప్పుడు యాండీ, నిన్ను నువ్వు చాలా అందంగా కనపరుచుకున్నావు, అందుకే నేను నిన్ను అలా చూశాను, ఇంకోసారి నువ్వు అలా చేసావంటే మాత్రం నీ గురించి రిపోర్ట్ చేస్తానని ఫ్రాంకాతో అంటాడు. ఫ్రాంకా క్లేర్ని చూసి ఆ అమ్మాయి ఎవరిని యాండీని అడగ్గా తను నా గర్ల్ ఫ్రెండ్ అని యాండీ అంటాడు. ఇక ఫ్రాంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత క్లేర్ యాండీతో ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. తన పేరు ఫ్రాంకా, తను నా స్టూడెంట్ అని యాండీ అంటాడు. ఇక కొంచెం సేపటి తర్వాత యాండీ ఎరిక్ దగ్గరికి వెళ్ళి ఆ రాత్రికి అక్కడే నిద్రపోతాడు. క్లేర్కి నెయిల్ పాలిష్ వేసి ఉన్నటువంటి ఒక గోరు కనిపిస్తుంది. ఇంతకుముందు బాత్రూంలో హెయిర్ కనిపించడం, ఇప్పుడు ఇలా నెయిల్స్ కనిపించడంతో నాకంటే ముందు ఇక్కడ ఇంకొక అమ్మాయిని కూడా యాండీ బంధించాడు అన్న అనుమానం బలపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం యాండీ నిద్ర నుంచి మేల్కొని చూడగా ఎరిక్ చనిపోయి ఉంటాడు. దాంతో యాండీ కొన్ని రోజులు ఎరిక్ ఇంట్లోనే ఉంటాడు. ఎన్ని రోజులైనా సరే యాండీ తిరిగి రాకపోవడంతో ఇక తను రాడేమో అని క్లేర్ అనుకుంటుంది. కానీ నెక్స్ట్ సీన్లో యాండీ క్లేర్ దగ్గరికి వచ్చి మా డాడీ చనిపోయాడు అని క్లేర్తో చెప్పి బాధపడతాడు. ఆ బాధను పోగొట్టుకోవడం కోసం యాండీ అండ్ క్లేర్ ఫిజికల్గా మీట్ అవుతారు. నాకంటే ముందు నువ్వు ఇక్కడికి తీసుకువచ్చిన అమ్మాయి గురించి నాకు చెప్పొచ్చుగా అని క్లేర్ యాండీని అడుగుతుంది. అప్పుడు యాండీ, నీకంటే ముందు నేను ఎవరిని ఇక్కడికి తీసుకురాలేదు అని క్లేర్తో అంటాడు. ఎరిక్ పెంచుకునే ఒక డాగ్ని యాండీ క్లేర్కి ప్రజెంట్ చేస్తాడు. ఆ డాగ్ని చూసి క్లేర్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత యాండీ తనని కారులో ఎవరూ లేని ప్లేస్కి తీసుకెళ్తాడు. అక్కడ క్లేర్ నేచర్ని ఎంజాయ్ చేస్తుండగా యాండీ తన మీద వెనకాల నుంచి దాడి చేయబోతాడు. కానీ సరిగ్గా ఆ సమయంలోనే ఒక చిన్నపిల్లాడి కాలికి దెబ్బ తగలడంతో ఆ పిల్లాడు గట్టిగా అరుస్తాడు. పిల్లాడి అరుపులను విన్న క్లేర్ సడన్గా వెనక్కి తిరగడంతో యాండీ క్యాజువల్గా యాక్ట్ చేస్తూ ఆ పిల్లాడి దగ్గరికి వెళ్తాడు. అక్కడే ఇంకో పిల్లాడు కూడా ఉండడాన్ని క్లేర్ గమనించి తను ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది. అక్కడ కనిపిస్తున్న ఆ వ్యక్తి మంచివాడు కాదు, కాబట్టి నువ్వు వెంటనే పోలీసులకి కాల్ చేసి నాకు సహాయం చేయని క్లేర్ చెప్తుంది. కానీ ఆ పిల్లాడికి ఇంగ్లీష్ మాట్లాడడం అస్సలు చేత కాదు. సో ఇంక క్లేర్ చెప్పే ఆ మాటలు ఆ పిల్లాడికి కొంచెం కూడా అర్థం అవ్వవు. ఇక ఆ పిల్లల అమ్మ వచ్చి ఇద్దరు పిల్లల్ని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. యాండీ క్లేర్ని కార్ డిక్కీలో ఉంచి ఇంటికి తీసుకుని వస్తాడు. కొంచెం సేపటి తర్వాత యాండీ ఆ డాగ్ని వాకింగ్ కోసం అన్నట్టుగా బయటికి తీసుకుని వెళ్తాడు. కానీ తను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఆ డాగ్ తనతో పాటు ఉండదు. డాగ్ ఏది అని క్లేర్ యాండీని అడగ్గా అది నా దగ్గర నుంచి పారిపోయిందని యాండీ అంటాడు. యాండీ అబద్ధం చెప్తున్నాడు. మేబీ తను డాగ్ని చంపేసి ఉంటాడని క్లేర్ తనలో తను అనుకుంటుంది. యాండీతో పాటు స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్న పీటర్ ఒక పార్టీని కండక్ట్ చేసి అందరితో పాటు యాండీని కూడా ఇన్వైట్ చేస్తాడు. అలా యాండీ పీటర్ ఇంట్లో జరుగుతున్న పార్టీకి వెళ్తాడు. యాండీ పార్టీకి వెళ్ళగానే క్లేర్ ఈసారి ఆ సీక్రెట్ రూమ్ డోర్ని సక్సెస్ఫుల్గా ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. అక్కడ తనకి ఒక ఫోటో ఆల్బమ్ కనిపిస్తుంది. అందులో తన న్యూడ్ ఫొటోస్తో పాటు నాట్లీ న్యూడ్ ఫొటోస్ కూడా ఉండడాన్ని క్లేర్ చూస్తుంది. పార్టీ నుంచి ఇంటికి వస్తున్న యాండీకి ఇంకో కొత్త అమ్మాయి కనిపిస్తుంది. యాండీ ఆ కొత్త అమ్మాయిని కూడా ట్రాప్ చేయాలనుకుంటాడు. అలా తను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నైస్గా మాట్లాడుతుంటాడు. కానీ లక్కీగా ఆ అమ్మాయి యొక్క ఫ్రెండ్స్ అక్కడికి రావడంతో ఇక ఆ అమ్మాయి వాళ్ళతో పాటు వెళ్తుంది. కట్ చేస్తే ఆ పాడుబడిన అపార్ట్మెంట్స్ దగ్గరికి ఒక వ్యక్తి లైట్ వేసుకుని వస్తాడు. ఆ లైట్ని గమనించి క్లేర్ వెంటనే గట్టిగా అరుస్తూ తనకి సహాయం చేయమని అంటుంది. క్లేర్ని గమనించిన ఆ వ్యక్తి తనకి సహాయం చేయాలని క్లేర్ దగ్గరికి రాగా వెంటనే అక్కడికి యాండీ వచ్చి ఆ వ్యక్తిని చంపేస్తాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు యాండీ ఆ వ్యక్తి బాడీని మంటల్లో కాల్చేస్తాడు. అలానే యాండీ ఆ ఇంటి కిటికీలను కూడా పూర్తిగా చెక్కలతో మూసేస్తాడు. క్లేర్ ఫోటోని న్యూస్ పేపర్లో వేసి టూరిస్ట్ మిస్సింగ్ అని న్యూస్ పబ్లిష్ చేయడాన్ని యాండీ చూస్తాడు. యాండీ స్టూడెంట్ రికార్డ్స్ని కరెక్షన్ చేస్తుండగా క్లేర్ యాండీకి తెలియకుండా ఫ్రాంకా రికార్డ్ని తీసుకుని అందులో ఒక ఫోటోని పెడుతుంది. తర్వాత యాండీ వాటర్ అండ్ పవర్ సప్లైని పూర్తిగా ఆఫ్ చేసి డోర్స్ అన్ని లాక్ చేసి స్కూల్కి వెళ్ళిపోతాడు. యాండీ రికార్డ్స్ అన్నింటినీ స్టూడెంట్స్కి ఇస్తాడు. ఫ్రాంకా తన రికార్డ్ని ఓపెన్ చేసి చూడగా అందులో దెబ్బలతో ఉన్న క్లేర్ యొక్క న్యూడ్ ఫోటో ఉంటుంది. ఫ్రాంకా ఆ ఫొటోస్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. తన రెస్ట్ రూమ్లోకి పర్మిషన్ తీసుకుని తనతో పాటు రికార్డ్ని కూడా క్లాస్ రూమ్ నుంచి బయటకు తీసుకుని వస్తుంది. ఫ్రాంకా క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రికార్డ్ని ఓపెన్ చేసి చూడగా అందులో క్లేర్ ఫోటో ఉండదు. ఆ ఫోటో క్లాస్ రూమ్లోనే తన బెంచ్ దగ్గర కింద పడిపోయి ఉంటుంది. క్లేర్ ప్రమాదంలో ఉందని తనకి అర్థమయ్యి ఫ్రాంకా వెంటనే తన సైకిల్ మీద క్లేర్ని సేవ్ చేయడానికి వెళ్తుంది. ఫ్రాంకా బెంచ్ దగ్గర పడి ఉన్న క్లేర్ యొక్క న్యూడ్ ఫోటోని రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ చూస్తుంటారు. క్లాస్ రూమ్లో పడి ఉన్న క్లేర్ ఫోటోని స్టూడెంట్స్తో పాటు యాండీ కూడా చూస్తాడు. ఇక యాండీకి విషయమంతా అర్థమయ్యి తను వెంటనే క్లేర్ దగ్గరికి బయలుదేరతాడు. డోర్స్ అన్ని లాక్ చేసి ఉండడం వల్ల ఫ్రాంకా విండోస్ని బయట నుంచి ఓపెన్ చేసుకుని అపార్ట్మెంట్లోకి వెళ్ళిందని యాండీకి అర్థమవుతుంది. వెంటనే యాండీ డోర్స్ని ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్తాడు. క్లేర్ ఎక్కడా కనిపించకపోవడంతో యాండీ క్లేర్ కోసం ఇల్లంతా వెతుకుతుంటాడు. యాండీ క్లేర్ కోసం ఇంట్లో వెతుకుతుండగా క్లేర్ తెలివిగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి డోర్ని లాక్ చేస్తుంది. దాంతో యాండీ ఆ ఇంట్లోనే ట్రాప్ అవుతాడు. ఇక ఫ్రాంకా క్లేర్ ఆ అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేస్తారు. కట్ చేస్తే క్లేర్ ఒక క్యాబ్లో బెర్లిన్ నుంచి వెళ్ళిపోతుండగా మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.